చెప్పినాడు ఆమా అదే రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను ఒక 5 సంవత్సరాలు ఉంది కదమ్మా. ఒక నిమిషమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి, సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రానికి తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది. అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్రసారిని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాల, పట్టించుకోవాలా. రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా. 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా. ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నాడు. అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారని అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు. ఏం చెప్పాలి స్వామి? మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలే కంపెనీలు? ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకెళ్ళి? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏఎంటీ సైడ్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు హుదూద్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ మీ నాయకుడు మీ యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎంత ప్రకటించారు అన్నాడు ప్రజలకి ఖర్చు పెడతాను. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? హుదూద్ లో ఎక్కడ తిట్లు కూడా ప్రకటించినట్టు నాకు గుర్తు. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? వరదలు కూడా ప్రకటించారు. విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్టలా? ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు. మేమెంత ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం.